Hello friends, very good morning. Welcome to 3rd August Daily Hindu News Analysis. ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆగస్ట్ 3rd హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని ఇక్కడ అనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి LTX క్లాసెస్. సో దాంట్లో మనకి ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ కోర్స్లో మనం ఏంటి అంటే కనుక ఈ యొక్క క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ని ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. So from here you can download that particular PDF and you can use it for your reference purpose. Okay, మీ యొక్క నోట్ మేకింగ్కి మీరు ఉపయోగించుకోవచ్చు, లేదా if you are an absolute beginner you can straight away read this particular notes. So that's it. Then let us start with the discussion. Friends, before going to the discussion, మనకి ఏంటి అంటే LTX క్లాసెస్ నుంచి 20% ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద 20% ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మనము అక్రాస్ ఆల్ ద కోర్సెస్ ఆఫ్ ద యాప్. మీకు 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. ఇక్కడ మీకు ఏంటి అంటే కనుక మీరు పేమెంట్ చేసేటప్పుడు మనకి ఏంటి అంటే కనుక అక్కడ కూపన్ కోడ్ మీరు అయితే కనుక అప్లై చేయొచ్చు, సో దట్ యూ కెన్ గెట్ ద 20% ఆఫ్. సో ఫర్దర్ మోర్ డీటెయిల్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మీకు క్లియర్గా మీ డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయితే చేస్తారు. అండ్ అలాగే ఈ యొక్క 20% ఆఫ్ యొక్క ఎర్లీ బర్డ్ ఆఫర్ని కూడా సో తీసుకునేలాగా మీకు ఫెసిలిటేట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, సో దెన్ లెట్ us స్టార్ట్ విత్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మరొక విషయం ఏంటి అని అంటే కనుక మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక కలెక్ట్ చేసుకుంటున్నాము, పిక్ చేసి ఇక్కడ మనం అనాలిసిస్ అయితే చేస్తున్నాము. సో దేర్ ఫోర్ టు బీ ఇన్ సింక్ విత్ దిస్ వీడియో యూ కెన్ ఆల్సో ఫాలో ద ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్. ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ విత్ ద ఎజెండా టుడే. అసలు మనం ఈవేళ ముందు ఏమి ఆర్టికల్స్ చూడాలి అనేటువంటిది ముందు ఎజెండా చూద్దాము. చూసిన తరువాత అప్పుడు వీ విల్ గో టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. Congress moves privilege motion over the Shah's speech on Wayanad. So we will not get into the politics, but we will stick ourselves to polity. ఇది మనకి GS పేపర్ 2 పాలిటీ అండర్లో మనం దీన్ని స్టడీ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, GS పేపర్ 2 పాలిటీ. సెకండ్ వన్, సుప్రీం కోర్ట్ అప్హోల్డ్స్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద తమిళనాడుస్ అరుణ్ తాతియార్ కోటా లా అని చెప్పేసి మనకైతే వచ్చింది. ఇది కూడా మనకి GS పేపర్ 2 పాలిటీ. దాంట్లో జడ్జిమెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ గురించి మనము మాట్లాడుకోవాలి. ఈ పర్టికులర్ టాపిక్ అండర్లో దాన్ని మనం కవర్ చేయాలి. Then next one, center reissues the draft notification on eco-sensitive areas in Western Ghats. So ఇది మనకి GS పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటిది టాపిక్ అండర్లో, బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఇనిషియేటివ్స్. సో ద గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అనే టాపిక్లో మనం దీన్ని కవర్ చేసుకుంటాము. దెన్ ఫోర్త్ వన్, ఇండియా సెలెక్ట్స్ 2 crew members for the Axiom 4 mission to the ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించి మనకి ఇది GS పేపర్ 3 స్పేస్ బేస్డ్ ఎకానమీ ఆర్ స్పేస్ బేస్డ్ రిలేటెడ్ విషయాల గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ టాపిక్ అండర్లో దీన్ని స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్, సెబీ టార్గెట్స్ రిడక్షన్ ఇన్ ద టైమ్ టేకెన్ టు ఫండ్ రైజ్. ఇది మనకి GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీ క్యాపిటల్ మార్కెట్స్ లో అండర్లో మనం స్టడీ చేయొచ్చు. అండ్ అలాగే ఈవెన్ ద స్టాట్యుటరీ బాడీస్ GS పేపర్ 2 స్టాట్యుటరీ బాడీస్ అండర్లో కూడా మనం దీన్ని స్టడీ చేయొచ్చు. బోత్ ద పేపర్స్ యూ కెన్ కవర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఎస్. దెన్ నెక్స్ట్ వన్, CCI procures 33 lakh bales cotton at the MSP. సో ఇది మనకి GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండర్లో మనం దీన్ని కవర్ చేయడం జరుగుతుందండి. దెన్ నెక్స్ట్ వన్, NCLAT okays the Byju's BCCI pact, సెట్స్ అసైడ్ ద ఇన్సాల్వెన్సీ ఆర్డర్. ఇది ఇది కూడా GS పేపర్ 3 అండర్లోనే మనకి ఇండియన్ ఎకానమీ. సో దట్ ఈస్ ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ కోడ్ IBC గురించి మనం స్టడీ చేయడం జరుగుతుంది. దెన్ ద నెక్స్ట్ వన్, ఇండియా ఫేసెస్ డైలమా ఎమిడ్ ద రైజింగ్ ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్స్ ఓవర్ ద ఇస్మాయిల్ హనియేస్ కిల్లింగ్. ఇది GS పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనం ఈ ఆర్టికల్ని కవర్ చేసుకుంటాము.
దెన్ ద నెక్స్ట్ వన్, ద లాస్ట్ ఎడిటోరియల్, ద 5 గైడ్లైన్స్ టు ఎ డ్రాగన్ ఎలిఫెంట్ ట్యాంగో అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ టు కవర్ టుడే. ఈవేళ వీడియోలో మనము కవర్ చేయాల్సినటువంటి ఆర్టికల్స్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్ us కంటిన్యూ విత్ ద డిస్కషన్. బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. మనకి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి మన దగ్గర లైవ్ ప్లస్ రికార్డెడ్ బ్యాచెస్ అయితే కనుక మనకి రన్ అవుతున్నాయి. సో ఓకేనా, మనం దీనికి ఛార్జ్ చేసేటప్పుడు ఎవరైతే బిగినర్ ఉంటారో, లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఆర్ ఎల్స్ వర్కింగ్ ప్రొఫెషనల్, అబ్సల్యూట్ బిగినర్ హూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యూపీఎస్సీ, సో అలాంటి వాళ్ళకు కూడా మనకి ఏంటి అంటే ఈ కోర్సు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకి బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ని మనం ఇంటిగ్రేటెడ్ వేలో కవర్ చేయడం జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. సో ఒకేసారి 30,000 పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు ఈఎంఐ 5,000 పర్ మంత్లో కూడా మనకి పే అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. అన్లైక్ ద అదర్ కోర్సెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక ఈ కోర్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క రెడ్యూస్డ్ ఫీ మనకి ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 15th ఆగస్ట్ వరకు మాత్రమే మనకి వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీమ్ మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేస్తారు. ఓకే, సిమిలర్లీ అలాగే ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి కూడా మన దగ్గర ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. @వైజాగ్లో మనం ఏంటి అని అంటే కనుక ఆఫ్లైన్ బ్యాచెస్ మనకైతే రన్ అవుతున్నాయి. జనరల్ స్టడీస్ ప్లస్ సీసాట్ మనకు కవర్ చేయబడడం జరుగుతుంది. ఒరిజినల్ ఫీ వచ్చేసి 45,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్గా మనం దీన్ని 35,000కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈఎంఐ వచ్చేసి మనకి 5,000 పర్ మంత్లో కూడా మీరు పే అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఆఫ్లైన్ రిలేటెడ్ ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు మన యొక్క టీంతో మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసి మీకు బెస్ట్ సూటబుల్ కోర్స్లో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. Yes friends, so that's it. These are the important announcements. Now let us start with the discussion. The first and foremost one, Congress moves the privilege motion over the Shah's speech on Wayanad. సో వాయనాద్కి సంబంధించి వాయనాద్ ల్యాండ్ స్లైడ్ జరిగింది అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు. మ్యాసివ్ ల్యాండ్ స్లైడ్, అరౌండ్ 300+ పీపుల్ అయితే కనుక చనిపోయారండి అన్ఫార్చునేట్లీ మనకి. సో దాని గురించి కూడా మీకు అయితే తెలుసు. బట్ హియర్ వితౌట్ గోయింగ్ ఇన్ టు దట్ ఆఫ్ ద పాలిటిక్స్ మనకి ఏంటి అని అంటే పాలిటీకి సంబంధించి ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటి అనేటువంటిది మీకు తెలియాలి ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో బికాస్ దీస్ బ్లేమ్ గేమ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ us. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ద అండర్లయింగ్ పాలిటీ పార్ట్ ఏంటి అనేటువంటిది మనకి ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ నోన్ యాజ్ అసలు ప్రివిలేజ్ మోషన్. వాట్ ఈస్ దిస్ ప్రివిలేజ్ మోషన్ ఏంటి అనేటువంటిది మనకైతే కనుక తెలియాలి. ప్రివిలేజ్ మోషన్ అంటారు. సో ప్రివిలేజ్ మోషన్ గురించి తెలిసే ముందు మనకేంటి అని అంటే కనుక సో ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, సో ఓకే, ఇండివిజువల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కలెక్టివ్లీ ఎంజాయ్స్ సమ్ ప్రివిలేజెస్. సో ప్రివిలేజెస్ కొన్ని అయితే కనుక ఎంజాయ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ in the house. So freedom of speech in the house, so they can speak anything, they can express their views anamata. So freedom of speech in the house అనేటువంటిది ఉంటుంది. they are not accountable, they cannot be these things anamata criticized under this particular thing. ఆ యొక్క ప్రివిలేజ్ అయితే కనుక వీళ్ళు ఎంజాయ్ చేస్తారు బోత్ ఇండివిజువల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కలెక్టివ్లీ. మనకి ఈ విధమైనటువంటి ప్రివిలేజెస్ ఉంటాయి. బట్ కానీ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రివిలేజ్ మోషన్. అంటే వెనెవర్ దేర్ హ్యాపెండ్ ఏ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ జరిగినప్పుడు, వెనెవర్ దిస్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ జరిగినప్పుడు మనకి అంటే ఏంటి అని అంటే కనుక ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఎనీ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అంటే ఏంటి అని అంటే కనుక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దాన్ని అనే ప్రివిలేజ్ని యూస్ చేసుకుని, సో ఇఫ్ ఎనీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ గివ్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఏ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ టు ద హౌస్, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ బ్రీచ్ ఆఫ్ ద ప్రివిలేజ్. When this breach of privilege happened, then any member of the house can pass this something called as privilege motion. ఈ యొక్క ప్రివిలేజ్ మోషన్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక సో ఇంట్రడ్యూస్ అయితే కనుక చేస్తారనమాట. పాస్ చేసినట్లయితే కనుక ఆ పర్టికులర్ మెంబర్ మీద ఎవరైతే కనుక ఈ యొక్క ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో సో వాళ్ళ మీద యాక్షన్ అనేటువంటిది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రాయడం జరిగింది. చూడండి, ద టర్మ్ ప్రివిలేజ్ మీన్స్
certain rights and as well as immunities which are enjoyed by the each house of the parliament and by the members of the house individually. Collectively as a committeeగా వీళ్ళు ఏంటంటే ఈ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక సో యాజ్ అన్ ఇండివిజువల్ మెంబర్గా కూడా వీళ్ళు ఈ యొక్క ప్రివిలేజెస్ని మనకి ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ హ్యావ్ రిటన్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. నెంబర్ 1, freedom of speech in the parliament. Every member of the parliament will enjoy this privilege known as freedom of speech. And second one ఏంటి అని అంటే immunity to a member from any proceedings in any court in respect of anything that is said or any vote that is given by him or her in the parliament or in any committee. ఏదైనా ఒక కమిటీలో లేకపోతే పార్లమెంట్లో సో దే కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ద కోర్ట్. So they cannot be, any proceedings cannot be levied against that particular person regarding the వాళ్ళు ఏం చెప్పారు లేకపోతే ఇలా ఎందుకు ఓటేశారు అని చెప్పేసి అలా ఎటువంటి క్వశ్చనింగ్ కూడా మనకి కోర్ట్స్ అనేటువంటివి చెయ్యకూడదు. సో దానికి సంబంధించి ఆ ఇమ్యూనిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట వీళ్ళకి. సో చూడండి, ఇమ్యూనిటీ టు ఏ మెంబర్ ఫ్రమ్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ ఎనీ కోర్ట్ like in respect of anything said or any vote that is given by him or her in the parliament. So now in this context there is something called as privilege. Now ఇప్పుడు మీకు ప్రివిలేజెస్ అంటే ఏంటో అర్థమయ్యాయి, మీకు ఎగ్జాంపుల్స్ ఏంటో అర్థమయ్యాయి. ప్రివిలేజ్ మోషన్ అంటే ఏంటో చూడండి. ద ప్రివిలేజ్ మోషన్ ఈజ్ మూవ్డ్ బై ఎ మెంబర్ when he feels that a minister or any other member for that matter has committed a breach of the privilege of the house or one or more of its members by withholding the facts of a case or by giving the wrong or distorted facts. In case ఎప్పుడైనా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు హౌస్కి, అలాంటప్పుడు మనకి ఎనీ మెంబర్ ఆఫ్ ద హౌస్ క్యాన్ ఇంట్రడ్యూస్ దిస్ పర్టికులర్ ప్రివిలేజ్ మోషన్ అనేటువంటి దాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో దెన్ ఇన్ ద కేస్ ఆఫ్ లోక్సభ అయితే కనుక స్పీకర్ విల్ టేక్ ద డెసిషన్. ఇన్ ద కేస్ ఆఫ్ రాజ్యసభ అయితే కనుక ద చైర్మన్ విల్ టేక్ ద డెసిషన్. ఒకవేళ ఈ ప్రివిలేజ్ మోషన్ పాస్ అయిన తర్వాత మనకి ఏంటి అని అంటే ఆ పర్టికులర్ పర్సన్ మీద మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఏం చేస్తారు అని అంటే కనుక యాక్షన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుందండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రివిలేజ్ మోషన్. దట్ ఈస్ వాట్ ఈస్ ద స్టోరీ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ప్రివిలేజ్ మోషన్. సో మనకి ఏంటంటే సో ద ప్రివిలేజెస్ అనేటువంటివి ఉన్నాయి, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయి మనకి. సో దీస్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అగైన్ దే ఆర్ నాట్ అబ్సల్యూట్. సో అండర్ దిస్ బై యూజింగ్ దీస్ ప్రివిలేజెస్ దే కెనాట్ గివ్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్, దే కెనాట్ డిస్టార్ట్ ద ఫ్యాక్ట్స్, దే కెనాట్ గివ్ మిస్లీడ్ ద హౌస్. అలా చేసినప్పుడు మనకి ఏంటి అని అంటే కనుక వేరే మెంబర్ ఎవరైనా కూడా ఇలా చెప్పిన వాళ్ళ మీద ఈ యొక్క ప్రివిలేజ్ మోషన్ని ఇది చేయొచ్చు. ప్రివిలేజ్ మోషన్ని పాస్ చేసినట్లయితే కనుక సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ ఈస్ అలా ఎవరైతే డిస్టార్టెడ్ ఫ్యాక్ట్స్ మెన్షన్ చేశారో లేకపోతే ఈ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఎవరైతే కమిట్ చేశారో వాళ్ళ మీదన ప్రిసైడింగ్ ఆఫీసర్ యాక్షన్ అయితే తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. సో ఓకే, దిస్ ఈస్ వాట్ ఈస్ ద ప్రివిలేజ్ మోషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక ఎస్ లెట్ us go to that of the next article. Supreme Court upholds the validity of Tamil Nadu's Arun Tatiyar quota law. సో మనకి నిన్నే మనకి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయితే చూడడం జరిగింది మనం సుప్రీంకోర్టు నుంచి. సో దట్ ఈస్ బేసికల్లీ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్. చూసాం కదండి, సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్. ఓకే, సబ్ కేటగరైజేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్ గురించి మనం ఏంటి అని అంటే కనుక చూడడం అయితే కనుక సో జరిగింది. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నౌ ద స్టేట్స్ ఆర్ పర్మిటెడ్ టు సబ్ క్లాసిఫై దేనికి, టు సబ్ క్లాసిఫై ద షెడ్యూల్డ్ కాస్ట్స్, to subclassify the scheduled castes so the more and more backward people will get the బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ రిజర్వేషన్. సో సబ్ క్లాసిఫై చేసిన తర్వాత వాళ్ళలో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా అడిషనల్ రిజర్వేషన్స్ మనం ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేయొచ్చు. మోర్ రిజర్వేషన్స్ కెన్ బి ప్రొవైడెడ్ సో రాదర్ దాన్ దోస్ హూ ఆర్ కంపారిటివ్లీ హ్యావింగ్ ద అడ్వాంటేజ్ వాళ్ళతో కాకుండా. దెన్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ సో ఇట్ డస్ నాట్ వైలేట్ ఆర్టికల్ నెంబర్ 14 అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ 14 అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చెయ్యదు, డస్ నాట్ వైలేట్. అయితే స్టేట్స్కి పర్మిషన్ ఇస్తూ ఇంకేం చెప్పారు అని అంటే కనుక నౌ యూ కెనాట్ సబ్ క్లాసిఫై బేస్డ్ ఆన్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
సో ఓకే, కెనాట్ సబ్ క్లాసిఫై బేస్డ్ ఆన్ ద విమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాన్సీస్. ఏ స్టేట్గా స్టేట్ వాళ్ళ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్గా, లేకపోతే పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అంటారు. పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని ఇది చేస్తూ, అంటే ఓట్ బ్యాంక్స్ గురించి అట్రాక్ట్ చేయడం గురించి, ఆ పర్టికులర్ కమ్యూనిటీకి వాళ్ళని ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్గా సబ్ క్లాసిఫై చేస్తూ వాళ్ళకి మోర్ అండ్ మోర్ రిజర్వేషన్ ఇవ్వడము, ఇలాంటివి చెయ్యకూడదు స్టేట్స్. సో అండ్ చెయ్యకూడదు అండ్ అట్ ద సేమ్ టైం ఇంకేం చేయాలి? సో దే హ్యావ్ టు షో అస్ డెమాన్స్ట్రేట్ చేయగలిగేటువంటి డెమాన్స్ట్రేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్వాంటిఫైయబుల్ డేటా అనేటువంటిది ఉండాలి. క్వాంటిఫైయబుల్ డేటా. సో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మేము రేపన్న రోజున ఒక కమ్యూనిటీకి సంబంధించి మీరు ఏదైనా రిజర్వేషన్ ఇచ్చి ఉంటుంటే, అది మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గురించి ఇచ్చారు అని చెప్పేసి మేము ఒకవేళ మాకు ఏదైనా కేసు పిటిషన్ వచ్చి ఉంటుంటే కనుక, దెన్ యాజ్ ఏ స్టేట్ గవర్నమెంట్ యూ షుడ్ షో అస్ లైక్ టు వాట్ ఎక్స్టెంట్ వై యూ హ్యావ్ గివెన్ దట్ పర్టికులర్ రిజర్వేషన్. సో ఓకే, ఎందుకు ఇచ్చారు అనేటువంటిది మీరు డేటాతోటి మాకు రిప్రజెంట్ అయితే చేయాలండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద సుప్రీం కోర్ట్స్ వ్యూ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. ఇలాగే దీనికి సంబంధించి మనకి తమిళనాడులో సో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద అరుణ్ తాతియార్ అని చెప్పేసి మనకి వీళ్ళకి సంబంధించి ఒక కోటా అయితే వీళ్ళకి అడిషనల్ స్పెషల్ రిజర్వేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ లాని మనకి ఏంటి అని అంటే కనుక సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సో బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్ మనకి ఏంటంటే ఈ లాని అప్హోల్డ్ చేశారనమాట. సబ్ క్లాసిఫికేషన్ అయితే వీళ్ళు చేశారు. చూడండి, the Tamil Nadu state legislature has enacted the Tamil Nadu Arun Tatiyar's Reservation Act 2009 to provide the Arun Tatiyar's reservation in the appointments or posts in state services on a preferential basis among the scheduled castes. This act defined the Arun Tatiyars to include the castes such as Arun Tatiyar, so Chikkiliyan, Madari, Madiga, Pagadi, Toti and Adi Andhra from the list of 76 SCs notified by the President under Article number 341 of the Constitution. అంటే ఇక్కడ మీకు రెండు విషయాలు తెలియాలండి. అండర్ ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ నోటిఫై దిస్ ఎస్సీ లిస్ట్స్. షెడ్యూల్డ్ కాస్ట్స్ లిస్ట్స్ని నోటిఫై చేసేటువంటి పవర్ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది అండర్ ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అలా నోటిఫై చేసినటువంటి కాస్ట్స్లో దేర్ ఆర్ అరౌండ్ 76 కాస్ట్స్ అయితే ఉన్నారట మనకి ఈ పర్టికులర్ తమిళనాడులో. Out of all these 76, only these castes have been identified. So to give the specific reservation. So okay, so chudandi, section 3 of this act stipulated that 16% of the seats reserved for SCs in educational institutions should be offered to Arun Tatiyars if available, having regard to the social and educational backwardness of the community. So section number 4 makes a special provision for the Arun Tatiyars in the recruitment to government posts. మరి ఈ విధంగా షెడ్యూల్డ్ కాస్ట్స్ అండర్లో సబ్ క్లాసిఫై చేసి అలా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్టా కాదా అని చెప్పేసి దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సో then Supreme Court has said that yes, that is valid and it gave the permission to the states so to subclassify the particular scheduled castes so that to give the complete ఈక్వాలిటీని అచీవ్ చేయడానికి, సబ్స్టాన్షియేటివ్ ఈక్వాలిటీని అచీవ్ చేయడానికి మనకి సో మీరు సబ్ క్లాసిఫై చెయ్యొచ్చు అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే చెప్పిందండి. దీనికి సంబంధించి ఐ హ్యావ్ రిటన్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ యువర్ రెఫరెన్స్ పర్పస్. చూడండి, ఫస్ట్ పాయింట్, the Tamil Nadu state legislature has enacted the Tamil Nadu Arun Tatiyars Reservation Act 2009. ఈ యాక్ట్ ఏం చేస్తుంది? సో టు ప్రొవైడ్ అరుణ్ తాతియార్స్ రిజర్వేషన్ ఇన్ అపాయింట్మెంట్స్ ఆర్ ద పోస్ట్స్ ఇన్ ద స్టేట్ సర్వీసెస్ ఆన్ ఎ ప్రిఫరెన్షియల్ బేసిస్ అమాంగ్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్. అమాంగ్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్ మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళకి ప్రిఫరెన్షియల్ రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వబడుతుందన్నమాట. నౌ ఆన్ దిస్ పర్టికులర్ యాక్ట్ వాట్ డిడ్ ద సుప్రీం కోర్ట్ సెడ్? వర్డిక్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ అప్హోల్డ్స్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద తమిళనాడుస్ అరుణ్ తాతియార్ కోటా లా. సో వీళ్ళ యొక్క లాని ఏంటి అని అంటే అప్హోల్డ్ చేశారు అని అంటే సో దే సెడ్ దట్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పారనమాట. ఏ 7 judge bench that is headed by Chief Justice of India Chandrachud in a 6:1 majority held that subcategorization within a class is a constitutional requirement to secure the substantiative equality. In order to
achieve the substantiative equality. So subclassification is a constitutional requirement, and hence therefore states are permitted to subclassify the scheduled castes and give the preferential treatment to that of the those castes which have been identified. Subclassify చేసిన తర్వాత ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ అని చెప్పేసి ఎవరైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో దట్ ఏంటి అని అంటే ఎస్సీలోనే మనకి ఏంటి అని అంటే డామినెంట్ క్లాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్. సో రిజర్వేషన్ ఇంకా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి ఇంకా ఎడిక్వేట్గా అందజేయడానికి, ఇంకా బెనిఫిట్ని ఇంకా ఎక్స్ట్రాగా మనకి అందజేయడానికి చెప్పడం జరిగిందండి. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. జిఎస్ పేపర్ 2 మనకి పాలిటీలో సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ వచ్చేసి మనకి ఇందులో వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్లీ యూ షుడ్ అండర్స్టాండ్ ఆర్టికల్ సుప్రీంకోర్టు ఏం చెప్పారు, స్టేట్స్ ఆర్ పర్మిటెడ్ టు సబ్ క్లాసిఫై ద షెడ్యూల్డ్ కాస్ట్స్. సో ఓకే టు ఓబీసీస్ని ఎలా అయితే సబ్ క్లాసిఫై చేశారో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని, అదేవిధంగా ఎస్సీస్ని కూడా సబ్ క్లాసిఫై చేసి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయొచ్చు. మరి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఆర్టికల్ నెంబర్ 14ని వైలేట్ చేస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యదు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే మాట్లాడారు. సో దేర్ఫోర్ ఆర్టికల్ నెంబర్ 14 వైలేట్ అవ్వదు, అండ్ అలాగే ఆర్టికల్ నెంబర్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా మనకి ఏంటి అని అంటే వైలేట్ అయితే అవ్వదండి. సో బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ స్టేట్స్ని చేయమన్నాం కదా అని చెప్పేసి దే కెనాట్ డూ ఇట్ అకార్డింగ్ టు దేర్ ఓన్ విమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాన్సీస్, లేకపోతే పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అంటారు. అంటే నథింగ్ బట్ ద ఓట్ బ్యాంక్ గురించి ఆ పలానా కమ్యూనిటీ యొక్క ఓట్ షేర్ ఎక్కువ ఉంది అని అంటే కనుక ఆ కమ్యూనిటీని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళకి ఈ విధంగా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడము అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ వెన్ ఎవర్ యూ ఆర్ ఆస్క్డ్ టు డూ సో యూ హ్యావ్ టు present us that demonstrate us that they are really backward. అంటే వాళ్ళ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి. సో ఓకే ఇవన్నీ కూడా మీరు మాకు ఏంటి అని అంటే వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి గవర్నమెంట్లో, ఇవన్నీ కూడా మీరు మాకు చూపించి అందుకని మేము వీళ్ళకి రిజర్వేషన్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము అని జస్టిఫై చేస్తే మాత్రమే మేము ఒప్పుకుంటాము. లేకపోతే జ్యుడిషియల్ రివ్యూని యూస్ చేసుకుని మేము ఆ పర్టికులర్ లాని అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రివిలేజ్ మోషన్ గురించి మీకు అయితే తెలియాలి. అసలు ప్రివిలేజెస్ అని చెప్పేసి ఉంటాయి మనకి. దేర్ ఆర్ సర్టెన్ రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇమ్యూనిటీస్ విచ్ ఆర్ ఎంజాయిడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ యాజ్ అన్ ఏ కలెక్టివ్లీ ఇన్ ఏ కమిటీగా కూడా మనకి ఏంటంటే ప్రివిలేజెస్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో దోస్ ప్రివిలేజెస్ ఇన్ కేస్ ఆ ప్రివిలేజ్ని యూజ్ చేసుకుని మిస్యూజ్ చేసినట్లయితే దట్ ఈస్ వాట్ ఈస్ నోడ్ యాజ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అంటారు. సో ఇఫ్ సంబడి హ్యాస్ యాక్సెప్టెడ్, ఇఫ్ సంబడి ఫీల్స్ దట్ ఇఫ్ అదర్ మెంబర్ హ్యాస్ కమిటెడ్ దిస్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ దెన్ దే కెన్ పాస్ దిస్ ప్రివిలేజ్ మోషన్ అనేటువంటి దాన్ని వీళ్ళైతే పాస్ చేయొచ్చు. పాస్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ పాస్ దట్ కన్సర్న్డ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో లైక్ స్పీకర్ ఇన్ ద కేస్ ఆఫ్ లోక్సభ అండ్ చైర్పర్సన్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజ్యసభ సో కెన్ టేక్ ద యాక్షన్ అగైన్స్ దట్ పర్టికులర్ పర్సన్ who has committed the breach of privilege. Yes, these are the two important articles and from the exam point of view maniki. Now let us move forward to the next article that is the third one. సో థర్డ్ ఆర్టికల్ మీరు చూసినట్లయితే సెంటర్ రీఇష్యూస్ ద డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆన్ ఎకో సెన్సిటివ్ ఏరియాస్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్. సో వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించి ఈ యొక్క కేరళ ల్యాండ్ స్లైడ్స్ గురించి మనం చూస్తూనే ఉన్నాం కదండి. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రీఇష్యూడ్ ద డ్రాఫ్ట్ నోటిఫికేషన్. వెస్ట్రన్ ఘాట్స్లో ఉండేటువంటి సెర్టైన్ పోర్షన్స్ ఆఫ్ ద ఏరియాస్ని మనకి ఈ యొక్క ఎకలాజికల్లీ ఎకో సెన్సిటివ్ ఏరియాస్గా మనకి డిక్లేర్ చేయడానికి ఇష్యూ చేసినటువంటి నోటిఫికేషన్. ఇది ఎప్పుడైతే ఇలా ఎకో సెన్సిటివ్ ఏరియాస్గా మనకి డిక్లేర్ చేస్తారో సో సర్టైన్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేటువంటి వాటి మీద రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ అయితే చేస్తారు. సో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్, క్వారీయింగ్ వీటి మీద రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి కంప్లీట్లీ ఇంపోజ్ అయితే చేస్తారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మనకి ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ నోటిఫికేషన్ ఇష్యూ చేశారండి, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని. ఈ యొక్క డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ నాట్ ఇష్యూడ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాయినాడ్ ల్యాండ్ స్లైడ్స్. సో ఈ యొక్క వాయినాడ్ ల్యాండ్ స్లైడ్ విషయమై మేము అయితే ఇష్యూ చేయలేదు. ఇప్పటికే మేము ఆల్రెడీ 5 సార్లు ఈ యొక్క డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్ని ఇష్యూ చేస్తూనే వస్తున్నాము. బట్ స్టేట్స్ మధ్యన కాన్సెన్సస్ లేదు, అంటే స్టేట్స్ మధ్యన అగ్రిమెంట్ లేదు. జనరల్గా ఏదైనా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సో ఇట్ విల్ బి మూవ్ టు ఏ లా ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. బట్ ఈ యొక్క డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి మనకి ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది. అండ్ ఎస్టర్డే జూలై 31కి
మనకి ఇంతకుముందు ఇష్యూ చేసినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఎక్స్పైర్ అయిపోయింది, అందుకని మేము ఇంకొక న్యూ నోటిఫికేషన్ని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగిందని మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్తున్నారండి. వాట్ ఈస్ దిస్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఈజ్ ఆల్ అబౌట్? దిస్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఈజ్ ఆల్ అబౌట్ డిక్లేరింగ్ ద certain portions of the Western Ghats. So okay, Western Ghats as eco-sensitive areas or ecologically sensitive areas, ESA గా మనకి డిక్లేర్ చేస్తారనమాట. డిక్లేర్ చేసిన తర్వాత అక్కడ మనకి సో మెయిన్ సెన్సిటివ్ యాక్టివిటీస్ అంటే ఎకలాజికల్ ఇంపాక్ట్ ఉండేటువంటి వాటి యాక్టివిటీస్ అన్నిటి మీద కూడా రిస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ దానికి సంబంధించి ఆల్రెడీ దేర్ ఆర్ సో మెనీ కమిటీస్ అండి. సో దాంట్లో మనకి వర్త్ మెన్షనింగ్ ద మెయిన్ 2 ఇంపార్టెంట్ కమిటీస్ ఏవేంటి అని అంటే కనుక సో మెయిన్లీ 3 కమిటీస్ ఉన్నాయి మనకి. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మాధవ్ గాడ్గిల్ కమిటీ అంటారు, సెకండ్ వన్ వచ్చేసి కస్తూరి రంజన్ కమిటీ అంటారు, అండ్ ద థర్డ్ వన్ కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేయడం అయితే కనుక జరిగింది ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద కన్సర్న్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో స్టేట్ గవర్నమెంట్స్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఓకే, టు నాట్ టు బికమ్ ఏ లా. సో ద స్టేట్స్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఓన్ రిజర్వేషన్స్ ఓవర్ దిస్ పర్టికులర్ లా అని చెప్పి మనకి చెప్పడం అయితే జరుగుతుంది ఈ పర్టికులర్ ఆర్టికల్ అంతా కూడా. చూడండి దానికి సంబంధించి మనం చూసినట్లయితే సో చూడండి ద 5th version ఆఫ్ దిస్ పర్టికులర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వాజ్ ఇష్యూడ్ ఇన్ వే బ్యాక్ July 2022 అండ్ ఇట్స్ వ్యాలిడిటీ ఎండెడ్ ఆన్ July 31st. సో మొన్న 31st తోటి ఈ యొక్క 5th డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఎండ్ అయిపోయింది, ఎక్స్పైరీ అయిపోయింది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద న్యూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్. అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ ఇన్ కోయిన్సిడెంటల్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద వాయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ జరిగిన దానికి మనం యాజ్ ఎ రెస్పాన్స్గా ఇచ్చినటువంటిది కాదు. ఇప్పటిదాకా ఆల్రెడీ 5 నోటిఫికేషన్స్ మనం ఇచ్చాము. ఇప్పుడు స్టేట్స్ మధ్యన కాన్సెన్సస్ రావట్లేదు, అగ్రిమెంట్ రావట్లేదు. వన్స్ దట్ స్టేట్స్ హ్యావ్ ఆన్ బోర్డెడ్, వన్స్ ద స్టేట్స్ హ్యావ్ అగ్రీడ్ అపాన్ దిస్, దెన్ వెస్ట్రన్ ఘాట్స్లో ఉండేటువంటి సర్టెన్ పోర్షన్ ఏరియాస్ని మనము ఎకలాజికల్లీ ESA ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్గా మనం డిక్లేర్ అయితే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో ఈ యొక్క మాధవ్ గాడ్గిల్ కమిటీ రికమెండేషన్స్ గురించి, కస్తూరి రంజన్ కమిటీ గురించి, ఈ రెండింటి గురించి కూడా మాట్లాడారండి. ఇక్కడ చూడండి, సో దట్ ఈస్ నో కన్సెన్సస్. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మాధవ్ గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి కస్తూరి రంజన్ కమిటీ గురించి మాట్లాడడం కూడా జరిగింది. అండ్ ఒక న్యూ సెపరేట్ ప్యానల్ని కూడా మనకి ఏంటంటే కన్స్టిట్యూట్ అయితే కనుక చేశారు ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద issues which are being faced by that of the government, by the states ఏవైతే ఈ రిపోర్ట్ అయితే మనకి ద 3rd కమిటీ యొక్క రిపోర్ట్ అయితే ఇంకా సబ్మిట్ అయితే చేయలేదండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us read the important points. అసలు ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ ESA అంటారు. కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. ద సెంటర్ హ్యాస్ రీఇష్యూడ్ ద 6th డ్రాఫ్ట్ నోటిఫికేషన్ క్లాసిఫైయింగ్ ద సర్టెన్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ ఇన్ 6 states. మళ్ళీ చెప్తున్నాను, వెస్ట్రన్ ఘాట్స్ అనేటువంటివి మనకి 6 states నుంచి మనకైతే కనుక పాస్ అవుతుందండి. ఎస్టర్డే మనం ఏవేంటి స్టేట్స్ అనేటువంటివి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్స్ని కూడా మనం 2 చూసాం మనం. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి చూసినట్లయితే కనుక సో 6th డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని మళ్ళీ తీసుకుని రావడం జరిగింది. క్లాసిఫైయింగ్ సెర్టెన్ పార్ట్స్ ఆఫ్ ద వెస్ట్రన్ ఘాట్స్ ఇన్ 6 states యాజ్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్. సో వాట్ ఆర్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద బయోడైవర్సిటీ ఇన్ ద ఏరియాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ద ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నోటిఫైస్ ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ ESAs. They have the unique biological resources and they require a special attention for their conservation. వాటి యొక్క కన్జర్వేషన్కి మనకి సో స్పెషల్ అటెన్షన్ అనేటువంటిది కావాలన్నమాట. సో దానికి సంబంధించి అలాంటి ఏరియాస్ని మనము ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్గా అంటారు. ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్గా డిక్లేర్ చేసిన తర్వాత మనం వాటి మీద రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద రెస్ట్రిక్షన్స్ని మనం ఇంపోజ్ అయితే చేస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్కి సంబంధించింది, క్వారీయింగ్కి సంబంధించి, సో వీటన్నిటికి సంబంధించి కూడా రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడతాయి. అయితే దీనికి సంబంధించి డిఫరెంట్ కమిటీస్ కూడా మనకి కాన్స్టిట్యూట్ చేశారండి. మెయిన్లీ మనకి 2 ఇంపార్టెంట్ కమిటీస్ తెలుసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మాధవ్ గాడ్గిల్ ప్యానెల్. నిన్న కూడా దీని గురించి మనం మాట్లాడాము, బట్ టుడే ఒక్కసారి ఆర్టికల్ వచ్చింది కాబట్టి లెట్ us have a look again with new points. ఓకేనా, మాధవ్ గాడ్గిల్ ప్యానెల్ అంటారు. ఇది మనకి ఈ ఇయర్ UPSC 2024 మెయిన్స్ రాసేటువంటి వాళ్ళకి, అలాగే 2025 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రాసేటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. సో చూడండి, ద వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్ 2011లో మనకి వే బ్యాక్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది, హెడెడ్ బై ద మాధవ్ గాడ్గిల్. సో ద మాధవ్ గాడ్గిల్ అనేటువంటి పర్సన్ చేత మనం హీ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ. సో దట్ ఈస్ వాట్ ఈస్ మాధవ్ గాడ్గిల్ ప్యానెల్.
ఇట్స్ రికమెండేషన్స్ ఇంక్లూడ్, ఈ మాధవ్ గాడ్గిల్ ప్యానల్ రికమెండేషన్స్ ఏమేం చెప్పారు అని అంటే, పాయింట్ నెంబర్ 1, ఆల్ ఆఫ్ ద వెస్ట్రన్ ఘాట్స్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ ఈఎస్ఏ, ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా మనకి డిక్లేర్ చేయాలి మొత్తం వెస్ట్రన్ ఘాట్స్ అంతటిని, విత్ వెరీ ఓన్లీ లిమిటెడ్ డెవలప్మెంట్, ఎంత తక్కువ వీలైతే అంత లిమిటెడ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉండాలి. సో కాబట్టి అంతే, సో దట్ మొత్తం అంతా కూడా ఈ యొక్క ఈఎస్ఏ అండర్లోకి మనకి రావాలి అని చెప్పి మనకి మాధవ్ గాడ్గిల్ కమిటీ చెప్పారు. ఇట్ క్లాసిఫైడ్ ద వెస్ట్రన్ ఘాట్స్ ఇంటూ 3 రీజియన్స్గా మనకి డిక్లేర్ చేయడం జరిగిందండి. లైక్ ESA1, ESA2 అండ్ యాజ్ వెల్ యాజ్ ESA3 కింద మనకి డిక్లేర్ చేయండి అని చెప్పి, క్లాసిఫై చేయండి అని చెప్పి మనకి రికమెండ్ అయితే చేస్తున్నారనమాట. లైక్ విత్ ESA1 హ్యావింగ్ ద హై ప్రయారిటీ వేర్ ఆల్మోస్ట్ ఆల్ ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆర్ కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్. ESA1 కోర్ జోన్, మనకి ఈ యొక్క జోన్లో మనకి ఏంటంటే ESA1 జోన్లో మొత్తం అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్ అయితే చేసేస్తారు. ESA2లో కొంత లిబరల్, ESA3లో ఇంకొంచెం లిబరల్. సో దట్ మొత్తం వెస్ట్రన్ ఘాట్స్ అంతా కూడా మనకి ఈ యొక్క ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాగా కవర్ అవ్వాలి అనేటువంటిది గాడ్గిల్ యొక్క ప్లాన్ అనమాట. సో ఈ యొక్క మాధవ్ గాడ్గిల్ కమిటీ యొక్క ప్లాన్. అండ్ అలాగే ఒక అథారిటీని కన్స్టిట్యూట్ చేయాలి అని కూడా మనకి చెప్తున్నారండి. వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ అథారిటీ, WGEA అనేటువంటి దాన్ని కన్స్టిట్యూట్ చేయాలి యాజ్ ఎ స్టాట్యుటరీ అథారిటీగా అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, స్పెసిఫికల్లీ బై కన్ఫరింగ్ ద పవర్స్ అండర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అండర్లో మనకి పవర్స్ని కన్ఫర్ చేస్తూ ఈ యొక్క వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ అథారిటీ అనేటువంటి దాన్ని మనకి కన్స్టిట్యూట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. సో దెన్ బట్ హౌవెవర్ దిస్ రిపోర్ట్ హ్యాస్ బీన్ సివియర్లీ క్రిటిసైజ్డ్. సో క్రిటిసైజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ టూ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. అసలు డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి స్కోప్ అనేటువంటిదే లేదు. సో కంప్లీట్లీ రిస్ట్రిక్టెడ్ డెవలప్మెంట్, కంప్లీట్లీ జీరో డెవలప్మెంట్ అనేటువంటిది ఈ యొక్క పర్టికులర్ ఇదేంటి అని అంటే కనుక రిపోర్ట్ అయితే అడ్వకేట్ చేస్తోంది. అది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. బికాజ్ ఎందుకంటే ఈవెన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా మనం క్యారీ అవుట్ చేయాలి. బికాజ్ ఆ పర్టికులర్ వాటి మీద మనకి డిపెండ్ అయినటువంటి వాళ్ళు లైవ్లీహుడ్, ఎంతోమంది లైవ్లీహుడ్స్ ఇవి కూడా మనకి ఉన్నాయి. సో దేర్ఫోర్ డెవలప్మెంట్ కూడా మనకు ఉండాలి అనేటువంటిది ఈ యొక్క కమిటీ మీద వచ్చిన క్రిటిసిజం అనమాట. అదే రాసాం చూడండి. ద రిపోర్ట్ వాజ్ క్రిటిసైజ్డ్ ఫర్ బీయింగ్ మోర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ నాట్ ఇన్ ట్యూన్ విత్ దట్ ఆఫ్ ద గ్రౌండ్ రియాలిటీస్. సో గ్రౌండ్ రియాలిటీస్, ఎంతమంది డిపెండెన్సీ ఉంది ఏంటి అనేటువంటిది ఏమీ రియాలిటీలోకి తీసుకోకుండా ఈ యొక్క రిపోర్ట్ మొత్తం అంతటినీ కూడా ESAగా డిక్లేర్ చేసేయండి, మొత్తం అంతా లిమిటెడ్ రిస్ట్రిక్ట్ చేసేయండి డెవలప్మెంట్ అంతటినీ అని కూడా అంటున్నారు అని చెప్పి ఈ యొక్క కమిటీ మీద సో క్రిటిసిజం అయితే ఉంది. అందుకని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే మరొక కమిటీ కన్స్టిట్యూట్ చేశారు. దట్ ఈస్ నోన్ యాజ్ 2013లో కస్తూరి రంజన్ కమిటీ. మళ్ళీ స్టడీస్ చేయమని చెప్పేసి మళ్ళీ రికమెండేషన్స్ ఇమ్మనమని మనకి కస్తూరి రంజన్ కమిటీ ఏంటి అని అంటే కనుక సజెస్ట్ చేయడం జరిగిందండి. ఈ కస్తూరి రంజన్ కమిటీ మనకి ఏం చేసింది అని అంటే, నౌ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ టూ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, నౌ ఇట్ హెస్ సెడ్ దట్ నౌ ఇట్స్ దిస్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ అప్రోచ్. లైక్ ఒక పక్కన డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక పక్కన కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఈ రెండింటిని అడ్రస్ చేస్తూ మనకి ఈ కమిటీ అయితే తీసుకుని రావడం జరిగింది. రిపోర్ట్ అయితే కనుక ఇట్ సాట్ టు బ్యాలెన్స్ ద డెవలప్మెంట్ అండ్ environment protection in contrast to that of the గాడ్గిల్ కమిటీ రిపోర్ట్. గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ చెప్పిన దానికి వ్యతిరేకంగా మనకి ఈ కమిటీ ఏం చేసింది అని అంటే కనుక బ్యాలెన్స్డ్గా, ఇంతకుముందు టూ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఇప్పుడు సో నౌ ద డెవలప్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఇన్స్టెడ్ ఆఫ్ టోటల్ ఏరియా ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ ఓన్లీ 37% ఆఫ్ ద టోటల్ ఏరియా హ్యాస్ టు బి బ్రాట్ అండర్ ESA. సో మొత్తం ఏరియా అంతా వెస్ట్రన్ ఘాట్స్ ఏరియా అంతా కాకుండా మనకి 37% ఆఫ్ ద ఏరియా షుడ్ బి బ్రాట్ అండర్ ద ESA అని చెప్పేసి మనకి ఈ యొక్క రిపోర్ట్ అయితే మనకి సజెస్ట్ అయితే చేస్తున్నారండి. అండ్ అలాగే వీళ్ళు సజెస్ట్ చేసింది ఏంటి అంటే దేర్ షుడ్ బి కంప్లీట్ బ్యాన్ ఉండాలి మైనింగ్ మీద, క్వారీయింగ్ మీద, శాండ్ మైనింగ్ మీద ఇన్ ద ESAs. ఈ 37% ఆఫ్ ద జోన్ ఏదైతే వీళ్ళు డిక్లేర్ చేశారో ఏరియా, సో దాని అండర్లో మనకి ఏంటంటే కంప్లీట్ బ్యాన్ అనేటువంటిది ఉండాలి మైనింగ్ మీద, క్వారీయింగ్ మీద, శాండ్ మైనింగ్ మీద కూడా. అండ్ ఎటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అలౌ చేయకూడదు. అండ్ రెడ్ ఇండస్ట్రీస్ అంటే విచ్ ఆర్ హైలీ పొల్యూటింగ్, సో స్ట్రిక్ట్లీ బ్యాన్ చేయాలన్నమాట. సో దే టర్మ్డ్ ఇట్ యాజ్ రెడ్ ఇండస్ట్రీస్ లైక్ విచ్ ఆర్ హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని సో మనకి ఏంటి అంటే దే షుడ్ బి స్ట్రిక్ట్లీ బ్యాన్డ్ అని చెప్పేసి మనకి ఈ యొక్క కస్తూరి రంజన్ కమిటీ రిపోర్ట్ అయితే సజెస్ట్ చేసింది. బట్ ఇన్ఫ్యాక్ట్ కస్తూరి రంజన్ కమిటీ ఆల్సో డిడ్ నాట్ బ్రాట్ ద అగ్రిమెంట్ అమాంగ్ ద స్టేట్స్. సో స్టేట్ గవర్నమెంట్స్ ఏంటి అంటే స్టేట్స్ ఏవైతే 6 స్టేట్స్ మనకు ఉన్నాయో ఇవి ఈ రిపోర్ట్ కూడా మనకి ఏంటి అంటే యాక్సెప్టెన్స్ అనేటువంటిది ఇవ్వట్లేదు. సో దేర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ డిసగ్రిమెంట్. సో ఓకే, ద లాట్ ఆఫ్
issues which are there. So that's the reason now the central government has constituted the third panel for this particular purpose. ఆ యొక్క panel యొక్క report not yet submitted, so we have to wait and watch, taking into the concerns of all the state governments. ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అండర్లో పాస్ అయినటువంటి స్టేట్స్ యొక్క కన్సర్న్స్ అన్నిటిని తీసుకుని సో మనకి ఏంటి అంటే ఇది మనకి 2022లో కన్స్టిట్యూట్ చేశారండి ద థర్డ్ కమిటీ. సో అదే రాశారు చూడండి. సో దిస్ కమిటీ కన్స్టిట్యూటెడ్ ఇన్ 2022 is mandated to balance the conservation aspects of the disaster prone ecosystem and the rights, privileges, needs and developmental aspirations of the region, but it is yet to submit its report. ఈ యొక్క రిపోర్ట్కి ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే ముందుగానే చెప్పేశారు, see now you have to come up with the conclusions that which are in such a way that you have to balance the both the protection and at the same time the developmental aspirations of this particular region. రెండింటిని మీరు కన్సిడర్ చేసి మాకు సజెషన్స్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పి కన్స్టిట్యూట్ చేసినటువంటిది థర్డ్ ప్యానెల్. ఇది మనకి 2022లో మనకి కన్స్టిట్యూట్ చేశారు. దిస్ హ్యాస్ నాట్ యెట్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్. ఎస్, దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మనకి అసలు ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ ESA అని చెప్పేసి అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా 6th డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రీఇష్యూ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేది ఒకటే ఏంటి అని అంటే కనుక కాన్సెన్సస్ అనేటువంటిది రావట్లేదు, స్టేట్స్ ఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ దిస్ పర్టికులర్ ESA డిక్లరింగ్ చేసిన దాని మీద స్టేట్ గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఓకే అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ సేయింగ్. దిస్ వాజ్ అ థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. నౌ లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో మనం నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే కనుక yes, India selects 2 crew members okay for the Axiom 4 mission to ISS International Space Station ki manaki enti ani ante kanaka so 2 people have been shortlisted andi. So there for the Axiom 4 mission International Space Station purpose ki manaki enti ani ante chudandi, Indian astronaut designates Group Captain Shubhanshu Shukla and Group Captain Prashant Balakrishnan Nair. They have been shortlisted to go to the USA to train for the Axiom 4 mission to the International Space Station. International Space Station ki manaki enti ante kanaka India and as well as USA joint space mission andi. ఇది మనకి ఏంటి అని అంటే మొన్న 2023లో మనం ఏంటి అని అంటే కనుక ఒక అగ్రిమెంట్ లాంటిది అయితే మనం చేసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ USA జాయింట్ స్టేట్మెంట్ డ్యూరింగ్ ద స్టేట్ విజిట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టు USA in June 2023 envisioned a joint ISRO-NASA effort to ISS International Space Station. So okay, the Axiom 4 mission is the 4th private astronaut mission to the ISS International Space Station కి మనకి మూవ్ అయ్యేటువంటిది ఈ యొక్క Axiom 4 mission అనమాట. Towards the goal of mounting a joint ISRO-NASA effort, the human spaceflight program of ISRO has entered into a spaceflight agreement with the NASA identified service provider Axiom Space for the its upcoming Axiom 4 mission to the ISS, the ISRO has said. ఎస్, సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దీనికి సంబంధించింది మనకి. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ లైక్ కెప్టెన్ శుక్లా గురించి, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ద అదర్ పర్సనాలిటీ గురించి మనకైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఓకే, సో నథింగ్ మోర్ దాన్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ us ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. Axiom 4 mission is the 4th private astronaut mission to the International Space Station. The India-USA joint statement during the state visit of Prime Minister Narendra Modi to USA in June envisioned a joint ISRO-NASA effort to the ISS International Space Station ki oka ISRO and as well as NASA joint effort ni cheyali అని చెప్పేసి అయితే మనకి ప్లాన్ చేయడం అయితే జరిగిందండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇఫ్ లెట్ us మూవ్ ఫార్వర్డ్, India faces dilemma like amid the rising Iran-Israel tensions over the Ismail Haniyeh killing. You are already aware of this particular thing, right? ఇరాన్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక హమాస్ యొక్క లీడర్ ఇస్మాయిల్ హనియేహ్, ఆ హమాస్ యొక్క లీడర్ మనకి ఇస్మాయిల్ హనియేహ్ని టెహ్రాన్ వెళ్ళినప్పుడు అక్కడ మనకి సో చంపేయడం అయితే జరిగింది. ఆ యొక్క హమాస్ లీడర్ పేరు వచ్చేసి మనకి వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ దిస్ హమాస్ లీడర్? హమాస్ లీడర్ నేమ్ ఈజ్ ఇస్మాయిల్ హనియేహ్. ఓకే, ఈ యొక్క ఇస్మాయిల్ హనియేహ్ మనకి ఎక్కడ చంపేశారండి? ఎక్కడికి వెళ్ళారు? హీ వెంట్ టు టెహరాన్. ఎందుకు టెహరాన్ వెళ్ళారు అని అంటే టు అటెండ్ ద స్వేరింగ్ ఇన్ సెరిమనీ ఆఫ్ ద
ఇరాన్ ప్రెసిడెంట్ యొక్క స్వేరింగ్ ఇన్ సెరిమనీకి మనకి అటెండ్ చేయడానికి వెళ్ళడం అయితే జరిగింది. సో ద ప్రెసిడెంట్ పేరు వచ్చేసి మనకి మసౌద్ పెజేష్కియాన్ ఈజ్ బేసికల్లీ ద మసౌద్ పెజేష్కియాన్ ఈజ్ బేసికలీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. సో ఆయన యొక్క స్వేరింగ్ ఇన్ సెరిమనీకి మన యొక్క ఈ హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియేహ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ మనకి అటెండ్ అయిన తర్వాత అక్కడ ఒక బిల్డింగ్లో మనకి ఏమైంది అని అంటే ఇజ్రాయిల్ నుంచి ఒక ఎయిర్ స్ట్రైక్ మనకి ఏంటి అని అంటే కనుక సో యాజ్ హిట్ హార్డ్ దట్ పర్టికులర్ బిల్డింగ్ అండ్ యాజ్ ఏ రిజల్ట్ ఇస్మాయిల్ హనియేహ్ గాట్ అసాసినేటెడ్ ఇన్ దట్ పర్టికులర్ ఎయిర్ స్ట్రైక్ అటాక్. అయితే మన కంట్రీ నుంచి కూడా మనకి ఏంటి అని అంటే నితిన్ గడ్కరీ టు రిప్రజెంట్ అవర్ కంట్రీ సో ఇన్ ద ఇరాన్స్ స్వేరింగ్ ఇన్ సెరిమనీ నితిన్ గడ్కరీ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అదే రాశారు చూడండి ఇక్కడ. సో నితిన్ గడ్కరీ వాజ్ ఇన్ ద ఇరాన్ టు అటెండ్ ద స్వేరింగ్ ఇన్ సెరిమనీ ఆఫ్ ద న్యూ ప్రెసిడెంట్ వెన్ ద అటాక్ అగైన్స్ట్ ఇస్మాయిల్ హనియేహ్ హ్యాపెండ్. ఓకే, సో చూడండి. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక సో ఇండియాస్ డైలమా ఓవర్ ద రైజింగ్ టెన్షన్స్ బిట్వీన్ ద ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్. India's silence for another day on rising tensions between Iran and Israel over the killing of Hamas leader Ismail Haniyeh reflects its a dilemma situation, like in trying to balance ties with both the countries, says experts. So now India nunchi manaki enti ante official ga etuvanti statement raledu and India is remaining silent. So as a result now it clearly indicates that now we were in a dilemma situation where we cannot make any statement like both we want both Iran and as well as Israel అండి. సో యాజ్ ఏ రిజల్ట్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద టైస్ బిట్వీన్ ద బోత్ ద కంట్రీస్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక సో నవ్ ఇండియా ఈజ్ ఇన్ ఏ డైలమా సిచ్యువేషన్లో ఉంది అని చెప్తున్నారు. ద అసాసినేషన్ ఆఫ్ ద మిస్టర్ హనియేహ్ ద పొలిటికల్ చీఫ్ ఆఫ్ ద గ్రూప్ దట్ క్యారీడ్ అవుట్ ద October 7th terror attacks in Israel, who was also the Hamas lead negotiator with Israel and other countries on a possible ceasefire deal and hostage release negotiations that have failed to fructify for months, is likely to put a pause on the peace process underway. సో ఈ యొక్క ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ డీల్ హమాస్ డీల్ ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ ద కిల్లింగ్ ఆఫ్ దిస్ హమాస్ లీడర్ ఈ యొక్క పీస్ ప్రాసెస్ అనేటువంటిది ఆగిపోతుంది అని చెప్తున్నారండి. వైల్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ పుట్ అవుట్ ఎ ట్రావెల్ అడ్వైజరీ ఫర్ ఇండియన్స్ ఇన్ ఇజ్రాయిల్ అండ్ లెబనాన్ అండ్ ఈజ్ లైక్లీ టు అప్డేట్ ద ట్రావెల్ అడ్వైజరీస్ ఫర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద రీజన్, సోర్సెస్ సెడ్ దేర్ వుడ్ బి నో స్టేట్మెంట్ ఆన్ ద హనియేహ్ కిల్లింగ్ ఇట్ సెల్ఫ్. సో మనకి ఏంటి అని అంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ట్రావెల్ అడ్వైజరీస్ ఇష్యూ చేస్తామన్నమాట మనం. అంటే ఎవరెవరైతే ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెబనాన్ వెళ్తున్నారో లేకపోతే అక్కడ ఉంటున్నారో సో వాళ్ళందరికీ కూడా మనం ఏంటి అని అంటే ట్రావెల్ అడ్వైజరీస్ ఇష్యూ చేసాం తప్ప మనం డెడికేటెడ్గా ఈ యొక్క హనియేహ్ కిల్లింగ్ గురించి ఎటువంటి స్టేట్మెంట్ మనం ఇవ్వలేదు అని చెప్తున్నారు. ద అసాసినేషన్ ఈస్ డెఫినెట్లీ ఏ మేజర్ ఈవెంట్ ఫర్ ఇండియా బికాస్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ వెరీ క్లోజ్ టు ఇండియాస్ నైబర్హుడ్, సెడ్ ప్రొఫెసర్ అట్ జామియా మిలియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ వెస్ట్ ఏషియన్ బాడీస్. సో నౌ వన్ ప్రొఫెసర్ ఈస్ కోటింగ్ బై సేయింగ్ దట్ హీ సేయింగ్ దట్ ఈ యొక్క అసాసినేషన్ ఎవరి యొక్క అసాసినేషను ఈ యొక్క ఇస్మాయిల్ హనియేహ్ యొక్క అసాసినేషన్ అనేటువంటిది ఇండియాకి చాలా ఒక మేజర్ ఈవెంట్ అసలు అని చెప్తున్నారు. బట్ ద గవర్నమెంట్ అపియర్స్ టు బీ ఇన్ ఏ డైలమా యాజ్ హౌ టు రెస్పాండ్ టు దిస్ పర్టికులర్ ఈవెంట్, షీ యాడెడ్, సైటింగ్ ఇండియాస్ క్లోజ్ టైస్ విత్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ యాజ్ ఎ ఫ్యాక్టర్. సో మనకి ఒక పక్కన ఇరాన్ తోటి మనకి రిలేషన్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇజ్రాయిల్ తోటి మనకి టైస్ ఉన్నాయి. సో నౌ వీ కెనాట్ మేక్ ఎనీ స్టేట్మెంట్. సో ఇఫ్ వీ like argue in favor of one particular country, it's basically the criticizing the another country లాగైతే చూస్తారు. దట్ ఈస్ అ రీజన్ మనకు ఒక కంట్రీ తోటి మనం ఫేవర్గా మాట్లాడాము అంటే ఇంకో కంట్రీ తోటి రిలేషన్స్ స్ట్రైన్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంలో ఇండియా మనకి డైలమా సిచ్యువేషన్లో ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యాడింగ్ టు ద కాంప్లికేషన్స్ ఫర్ న్యూఢిల్లీ, ఇండియా హ్యాస్ సెంట్ ద రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ టు ఇరానియన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజేష్కియాన్ inauguration, and Mr. Gadkari was in Tehran when Haniyeh was killed and had been in a group photo with Haniyeh as well as Hezbollah's leader along with dozens of international dignitaries who are attending. Okay, while India condemned the October 7th attacks in Israel as terrorist attacks, the government has not banned the Hamas as a terror group. While India condemned the October 7th attacks in Israel as a terrorist attacks, the government has not banned Hamas as a terror group despite requests from Israel. On the other hand, the government has facilitated the transfer of at least 5,000 construction workers and 5,000 caregivers to travel to Israel to fill in the jobs where Palestinian workers were terminated after the October
October 7th attacks. With Air India putting off the flights to Tel Aviv for this weekend, more travel advisory expected. The transfer of Indian workers may also be put on hold. So these are the another important points మనకి దీని గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. సో ఓకే, ద ఇంపాక్ట్ ఆఫ్ టెన్షన్స్ ఆన్ 2 రీసెంట్ ఇనిషియేటివ్స్. సో ఈ యొక్క ఇంపాక్ట్ మనకి ఏంటి అని అంటే కనుక 2 అదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ మీద ఇంపాక్ట్ కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏంటి అని అంటే కనుక దట్ ఈస్ నోన్ యాజ్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటి దాని మీద మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపాక్ట్ అయితే కనుక పడుతుంది. అదర్స్ సెడ్ న్యూఢిల్లీ మే ఆల్సో బీ కన్సర్న్డ్ అబౌట్ ఇంపాక్ట్ ఆఫ్ టెన్షన్స్ ఆన్ 2 రీసెంట్ ఇనిషియేటివ్స్, దట్ ఈస్ IMEEC ద ఫస్ట్ ఇనిషియేటివ్ అండ్ ద 10-year ఇండియా ఇరాన్ MOU ఫర్ అడిషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చాబహార్ పోర్ట్ సైన్డ్ ఇన్ ద జూన్ దిస్ ఇయర్. సో ఈ యొక్క 2 ప్లాన్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ డ్యూ టు ద వాలటైలిటీ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్ అని చెప్పేసి మనకి. సో అయితే న్యూఢిల్లీ ఈజ్ నౌ కన్సర్న్డ్ అబౌట్ అని చెప్పి సో చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే ఒపీనియన్ అయితే చెప్తున్నారు. దేర్ ఫోర్ వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ లైక్ హౌ ద ఇండియా ట్యాకిల్స్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సో ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి స్టాండ్ ఇండియా తీసుకుంటుంది, వాట్ స్టేట్మెంట్ విల్ ఇట్ గివ్ అనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. బట్ హౌఎవర్ సో దిస్ కాన్ఫ్లిక్ట్ రీజియన్ మనకి ఏంటి అని అంటే కనుక షుడ్ హ్యావ్ టు బీ సో కమ్ టు అన్ ఎండ్ విత్ ద అగ్రిమెంట్ బిట్వీన్ దిస్ హమాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ బై ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆన్ బోర్డ్ వచ్చి మనకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. సో దే హ్యావ్ టు సిట్ ఆన్ టేబుల్ నాట్ ఆన్ బ్యాటిల్ గ్రౌండ్. దిస్ ఈజ్ వాట్ ఈస్ సంథింగ్ ద స్టేట్మెంట్ సో దట్ మెనీ పీపుల్ ఆర్ గివింగ్. ఆ యొక్క పీస్ డిస్కషన్స్ అనేటువంటివి అవ్వాలి తప్ప ఈ విధమైనటువంటి వైలెన్స్తో కూడుకున్నటువంటి ఇది మనకి అది ఎట్టి పరిస్థితుల్లోనే కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి ఏంటి అంటే యూ కెన్ కన్క్లూడ్ ఇట్ అండి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us move to the next article. SEBI, Securities and Exchange Board of India, targets reduction in the time taken to fund rise. సో జనరల్గా ఏదైనా కొత్త కంపెనీస్ ఫండ్స్ని మార్కెట్ నుంచి రైజ్ చేయాలి అని అంటే IPO అంటారు, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. IPO ద్వారా మనకి సో ద మనీ అనేటువంటిది రైజ్ చేయడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించినటువంటి సెబీ ఏం చెప్తోంది అని అంటే కనుక ఇలా మార్కెట్ నుంచి ఫండ్స్ రైజ్ చేసేటువంటి ప్రొసీజర్ని టైంని మేము ఖచ్చితంగా తగ్గిస్తాము సో అని చెప్పేసి మనకి దానికి సంబంధించి ఇనిషియేటివ్స్ తీసుకుంటాము, ఆ యొక్క ప్రొసీజర్స్ని సింప్లిఫై చేస్తాము అని చెప్పేసి మనకి సెబీ అయితే చెప్తోందండి. ఇక్కడ చూడండి, SEBI is working to streamline the fundraising process for the firms and simplifying the IPO. IPO అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు IPO. Documents for investors, chairperson so the Madhavi Puri Booth said on Friday. SEBI is working to merge the rights issues in preferential allotments to expedite the fundraising, adding that it would cut the time the companies needed to raise the funds by half. So by half మనకి ఏంటంటే టైం అనేటువంటిది రెడ్యూస్ అయిపోతుంది అని అంటున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ SEBI. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకోవాలండి. SEBI అనేటువంటిది మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ, వెరీ 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 ఇంపార్టెంట్. ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ అనమాట. మనకి SEBI అనేటువంటిది క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్. Securities and Exchange Board of India is a statutory body which was established in the year 1992 in accordance with the provisions of Securities and Exchange Board of India Act 1992. Securities and as well as Exchange Board of India Act 1992 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడినటువంటిది. ఇనీషియల్గా మనకి ఇది ఏంటి అంటే కనుక నాన్ స్టాట్యుటరీ బాడీగా ఎస్టాబ్లిష్ చేశారు, ఆ తర్వాత స్టాట్యుటరీ స్టేటస్ని కన్ఫర్ చేశారు త్రూ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992 ద్వారా. వన్ ఆఫ్ ద మెయిన్ functions of SEBI is to protect the interests of the investors యొక్క ఇంట్రెస్ట్స్ని ప్రొటెక్ట్ చేయడము ఈ యొక్క SEBI యొక్క మెయిన్ ఫంక్షన్ అండి. ద వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్స్ అనమాట ఇన్ ద సెక్యూరిటీస్ అండ్ టు ప్రమోట్ అండ్ రెగ్యులేట్ ద సెక్యూరిటీస్ మార్కెట్ ఇన్ ద కంట్రీ. టు ప్రమోట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేట్ ద సెక్యూరిటీస్ మార్కెట్ ఇన్ ద కంట్రీని రెగ్యులేట్ చేయడానికి సో చేసినటువంటిది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉన్నాయి. ముంబైలో మనకి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. ఈ SEBI యాక్ట్ మనకి ఏంటి అంటే కనుక ఇట్ హ్యాస్ ఆల్సో ప్రొవైడెడ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ అనేటువంటి దాన్ని కూడా క్రియేట్ చేశారు. అంటే ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ SEBI ఇచ్చినటువంటి ఆర్డర్స్, SEBI డెసిషన్స్ ఏదైనా ఒక ఫర్మ్కి డిస్క్రిమినేటరీ అనిపిస్తే వాటిని ఛాలెంజ్ చేద్దామని ఫీల్ అయితే వాళ్ళు ఈ యొక్క ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. సో చూడండి, ఏ సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ హ్యాస్ బీన్ కన్స్టిట్యూటెడ్
to protect the interests of the entities that feel aggrieved by the SEBI decision. సో సెబీ యొక్క డెసిషన్ వల్ల అగ్రీవ్డ్ అయితే కనుక దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ వాళ్ళు ఈ యొక్క ట్రిబ్యునల్కి వెళ్ళి సెబీ యొక్క డెసిషన్స్ని ఛాలెంజ్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్సో ప్రొవైడెడ్, దట్ ఈస్ నోన్ యాజ్ సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్ని కూడా మనకి ప్రొవైడ్ చేయబడడం అయితే జరిగిందనమాట. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. లెట్ us మూవ్ ఫార్వర్డ్. NCLAT నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ అంటారు దీన్ని. NCLAT ఓకేస్ బైజూస్ BCCI ప్యాక్ట్ సెట్ అసైడ్ ద ఇన్సాల్వెన్సీ ఆర్డర్. ఇప్పుడు మీరు చూసినట్లయితే BCCI వాళ్ళు మనకి బైజూస్ యొక్క పేరెంట్ కంపెనీ థింక్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ మీద మనకి ఏంటి అని అంటే కనుక NCLT నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని అయితే అప్రోచ్ అయ్యి మనకి ఏంటి అని అంటే కనుక BCCI వాళ్ళు ఈ యొక్క బైజూస్ వాళ్ళ యొక్క పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ మాకు 158 కోట్లు మాకైతే ఇవ్వాల్సి ఉంది. బట్ మాకేంటి అని అంటే కనుక ఈ యొక్క 158 crores మాకు సెటిల్ అయితే చేయలేదు. సో నౌ దట్ ఈస్ రీజన్ వై నౌ వీఆర్ ఫైలింగ్ దిస్ పిటిషన్ అని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరిగిందనమాట. దెన్ NCLT వాళ్ళు వచ్చేసి ఏంటి అని అంటే కనుక నౌ దే హ్యావ్ స్టార్టెడ్ ఆర్డర్డ్ ద ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అండర్ ద IBC కోడ్ అండర్లో మనకి ఈ యొక్క ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ని అయితే కనుక మనకి స్టార్ట్ చేశారు. సో నౌ ద బైజూస్ హ్యాస్ వెంట్ టు దిస్ అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళి నౌ దే ఆర్ సేయింగ్ దట్ నౌ వీ బోత్ హ్యావ్ అగ్రీడ్ టుగెదర్ బైజూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ BCCI మేము ఏంటి అని అంటే ఆల్రెడీ 50 crores మేమైతే పే చేసేసాము. డౌన్ ద లైన్ మాకు August 2nd అండ్ యాజ్ వెల్ యాజ్ ద 10th నాటికి మిగతా మనీ కూడా మేము పే చేస్తాము అని చెప్పేసి వీళ్ళు సో ద బైజూస్ వాళ్ళు మేమిద్దరు ఒక ప్యాక్ట్ పెట్టుకున్నాము అని చెప్పేసి చెప్తున్నారు బైజూస్ అండ్ BCCI వాళ్ళు. యాజ్ ఎ రిజల్ట్ మనకి ఏంటి అని అంటే NCLT ఆర్డర్ చేసినటువంటి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ని ఈ యొక్క NCLAT వాళ్ళు ఏంటి అని అంటే కనుక సో దే హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేసి ఆ యొక్క ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ని సెట్ అసైడ్ చేసేసారండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. చూడండి, ద నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్, ఇది మనకి అపిలేట్ ట్రిబ్యునల్, ఇది మనకి లా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఛాలెంజ్ చేయడానికి వెళ్ళేటువంటిది అపిలేట్ ట్రిబ్యునల్ అనమాట. సో ద నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ చెన్నై హ్యాస్ యాక్సెప్టెడ్ ద సెటిల్మెంట్ అగ్రిమెంట్ బిట్వీన్ బైజూస్ అండ్ BCCI and then set aside the order directing the insolvency proceedings against the Byju's parent company Think and Learn Private Limited. The NCLT Bengaluru ordered insolvency proceedings against the Think and Learn on July 16th in a case filed by BCCI claiming a default of 158 crores. So 158 crores మనకి ఏంటి అని అంటే BCCI వాళ్ళకి ఈ యొక్క థింక్ అండ్ లెర్న్ వాళ్ళు పే చేయాలి, అయితే పే చేయట్లేదు. నౌ దే హ్యావ్ డిఫాల్టెడ్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక దిస్ NCLT ఇచ్చినటువంటిది ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అయితే కనుక ఆర్డర్ చేశారు. దాన్ని మనకి క్వాష్ చేస్తూ సెట్ అసైడ్ చేస్తూ సో వీళ్ళిద్దరూ ప్యాక్ట్ని రెస్పెక్ట్ ఇస్తూ మనకి ఏంటి అని అంటే కనుక NCLAT వాటి యొక్క ఆర్డర్స్ని మనకి క్వాష్ చేసేసింది. ఇక్కడ మనకి ఈ యొక్క 2 ఆర్గనైజేషన్స్ గురించి తెలియాలండి. IBC గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే మనకి సురేష్ సార్ అయితే మనకి చేశారు. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండి, దట్ పర్టికులర్ వీడియో టు గెట్ ద కంప్లీట్ అండర్స్టాండింగ్ అబౌట్ IBC ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఏంటి, ఆపరేషనల్ క్రెడిటర్స్ ఎవరు, ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఎవరు, సో ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం మనకి వాట్ ఈస్ ద డిఫరెంట్ స్టేజెస్, CIRP అంటారు, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్. CIRP ప్రాసెస్ అంటే ఏంటి, CIRP ప్రాసెస్, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఎవరు, ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్ అంటే ఏంటి, ఇవన్నిటి విషయాల మీద కూడా మనకి డెడికేటెడ్ వీడియో అయితే చేయబడి ఉంది. ప్లీజ్ ట్రై టు సెర్చ్ ఇన్ అవర్ ఛానల్ సో దట్ యూ విల్ గెట్ ఇన్ టు ఇట్, సో దట్ మీకు ఏంటి అంటే IBC మీద టాపిక్ అంతా మీకు క్లియర్ అయితే అయిపోతుంది. హియర్ ఐ విల్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు దీస్ 2 ఆర్గనైజేషన్స్, దట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్. ఈ రెండింటి గురించి మనం అయితే మాట్లాడడం జరుగుతుందండి. చూడండి, ఫస్ట్ వన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. మనకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేటువంటిది ఇట్స్ ఏ క్వాసీ జ్యుడిషియల్ బాడీ అండి. సో ఇట్స్ నాట్ ఏ ప్యూర్లీ జ్యుడిషియల్ బాడీ, ఇట్స్ ఏ క్వాసీ జ్యుడిషియల్ బాడీ దట్ అడ్జుడికేట్స్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు కార్పొరేట్ లాకి సంబంధించి. అంటే ఇప్పుడు ఏవైనా కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఇంకో కంపెనీకి డిఫాల్ట్, సో లోన్స్ ఇచ్చారు, బ్యాంక్స్ ఏదైనా సరే లోన్స్ ఇచ్చారు, బట్ ఆ కంపెనీ తిరిగి పే చేయట్లేదు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క NCLTకి అప్రోచ్ అయితే అవ్వచ్చు అనమాట. ఇట్ వాస్ కన్స్టిట్యూటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ సెక్షన్ 408 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా. సో సెక్షన్ 408 2013 ద్వారా, కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా మనకి ఈ యొక్క మన ట్రిబ్యునల్ అయితే కన్స్టిట్యూట్ అయితే చేయబడింది, విచ్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 June 2016.
The objective of this tribunal is to provide a specialized forum for the resolution of disputes on matters pertaining to the company law and the insolvency and bankruptcy code 2016. సో ఈ యొక్క కంపెనీ లా అండ్ యాజ్ వెల్ యాజ్ ఐబీసీ కోడ్ 2016 అండర్లో ఒక డెడికేటెడ్ ప్లాట్ఫామ్ని, ఒక స్పెషలైజ్డ్ ఫారమ్ని క్రియేట్ చేయడానికి, సో టు రిజాల్వ్ ఆల్ దీస్ డిస్ప్యూట్స్, ఇలాంటి డిస్ప్యూట్స్ అన్నిటినీ కూడా మనకి సెటిల్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ట్రిబ్యునల్ పేరే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఓకే, ఎన్సిఎల్టీ వాజ్ సెటప్ టు రీప్లేస్ ఇంతకు ముందు ఏంటంటే కంపెనీ లా బోర్డ్ అండ్ బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ బిఐఎఫ్ఆర్ అని ఉండేవన్నమాట. వాటిల్ని మనకి ఏంటి అని అంటే రీప్లేస్ చేస్తూ మనకి ఈ యొక్క ఎన్సిఎల్టీని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. సో ఈ యొక్క ఎన్సిఎల్టీని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పేసి వే బ్యాక్ 2000లోనే మనకి ఎరాడీ కమిటీ వాళ్ళు అయితే కనుక సజెస్ట్ చేశారండి. దే ఫస్ట్ రికమెండెడ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని, సో టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్, ఒక స్పెషలైజ్డ్ ఫారమ్ని క్రియేట్ చేయమని చెప్పేసి వాళ్ళు ఎరాడీ కమిటీ వాళ్ళు అయితే మనకి ఫర్ ద ఫస్ట్ టైం రికమెండెడ్ ఇట్. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇది మనకి ఏంటంటే ఎన్సిఎల్టీకి సంబంధించి, అంటే ఎన్సిఎల్టీకి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్యాంక్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, వీళ్ళు ఏదైనా ఒక కంపెనీకి ఎక్స్వైజీ కంపెనీకి లోన్స్ ఇచ్చారనుకోండి, బట్ కానీ ఆ కంపెనీ మనకి ఏంటంటే తిరిగి లోన్స్ వీళ్ళకి పే చేయట్లేదు. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి వీళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, వీళ్ళు ఎన్సిఎల్టీకి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఎన్సిఎల్టీని అప్రోచ్ అయ్యి ఎన్సిఎల్టీలో పిటిషన్ ఫైల్ చేయొచ్చు. పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఎన్సిఎల్టీ ఏం చేస్తుంది అంటే కనుక ఆ పిటిషన్ అడ్మిట్ చేసుకుంటే కనుక అప్పుడు సిఐఆర్పి అంటారు, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొసీజర్ ఆర్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అంటారు సింపుల్గా. వాటిని ట్రిగ్గర్ అయితే చేస్తారు. అప్పుడు ఒక ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అపాయింట్ చేస్తారు అండ్ ద గేమ్ గోస్ స్లో, ద ప్రాసెస్ గోస్ ఆన్, సో ఆన్ అండ్ సో ఫోర్త్ మనకి ముందుకు వెళ్తుంది అనమాట. That is how a settlement will come into picture. Then coming to NCLAT, that is what is a law appellate tribunal antaru. It was also constituted under Companies Act 2013 andi, adi kuda mana Companies Act 2013 for hearing the appeals against the orders which are passed by the National Company Law Tribunal. NCLT వాళ్ళు పాస్ చేసినటువంటి ఆర్డర్స్కి సంబంధించి ఎవరైనా అపీల్కి వెళ్ళదలుచుకుంటే వాళ్ళు ఈ యొక్క ఎన్సిఎల్ఏటి, నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్కి అయితే కనుక వెళ్ళొచ్చు. సో ఓకేనా, సో దట్ ఈస్ వాట్ ఈస్ ద థింగ్ అండి. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇప్పుడు చూడండి, బైజూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బీసీసీఐ మేము ఆల్రెడీ ప్యాక్ట్ పెట్టుకున్నాము, ఈ యొక్క ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ని క్వాష్ చేయండి అని చెప్పి ఈ యొక్క బైజూస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎన్సిఎల్ఏటీకి వెళ్ళారనమాట, అపిలేట్ ట్రిబ్యునల్కి. ఎందుకని, ఎన్సిఎల్టీ వాళ్ళు ఇచ్చినటువంటి, ఎన్సిఎల్టీ బెంగళూరు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఇదిని మనకి స్ట్రైక్ ఆఫ్ చేయమని చెప్పి, సెట్ అసైడ్ చేయమని, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ని సెట్ అసైడ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఎస్ అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. Let us go to the next one. CCI అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొక్యూర్డ్ 33 lakh bales cotton at MSP. MSP అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ అని అర్థం అండి. సో దట్ ఈస్ బేసికల్లీ ఏ ఫ్లోర్ ప్రైస్ దట్ ఈస్ డిసైడెడ్ బై the government, and it's a guarantee that was given by the government that so even if the market prices come down, I will definitely purchase at this particular price అని చెప్పడాన్ని మనకి MSP అంటారు. సో ఎంఎస్పీలో అట్ ద కాస్ట్ ఆఫ్ ఎంఎస్పీ మనకి సిసిఐ వాళ్ళు అరౌండ్ 33 lakh bales ఆఫ్ కాటన్ మనకి ఏంటి అని అంటే ప్రొక్యూర్ అయితే చేసుకున్నారని చెప్పడం జరుగుతుంది. చూడండి, ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొక్యూర్డ్ 33 lakh bales ఆఫ్ కాటన్ అట్ ఎంఎస్పీ ఫ్రమ్ ద ఫార్మర్స్ డ్యూరింగ్ ద కరెంట్ కాటన్ సీజన్ దట్ విల్ ఎండ్ నెక్స్ట్ మంత్. So okay, CCI CMD Lalit Kumar told that it had told 2 e-auctions every day, one for textile mills and another for all buyers. The offtake my bills was low repeatedly because of yarn stocks with the mills and slowdown in demand. It sold only 25,000 to 30,000 bales of cotton for almost 25 days. However, the sales picked up on Thursday. So దీనికి సంబంధించి మనకి ఏంటి అంటే CCI గురించి మనకైతే కనుక తెలుసుకోవాలండి. సిసిఐ గురించి మనకి ఏంటి అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది మనకి వే బ్యాక్ 1970లో మనకి ఎస్టాబ్లిష్ అయింది అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ యాజ్ ఎ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 1956. ఇది మనకి నావీ ముంబైలో మనకి వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉన్నాయి మనకి మహారాష్ట్ర. ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక కాటన్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ని ప్రొటెక్ట్ చేయడము ఈ యొక్క సిసిఐ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. చూడండి, టు సేఫ్ గార్డ్ ద ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద కాటన్ ఫార్మర్స్ ఇన్ ఆల్ ద కాటన్ గ్రోయింగ్ రీజియన్స్ అండ్ టు ఎన్ష్యూర్ స్మూత్ సప్లై ఆఫ్ ద గుడ్ క్వాలిటీ కాటన్ టు ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. So and also
టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏవైతే ఉందో మనకి వాళ్ళకి గుడ్ క్వాలిటీ కాటన్ని సో సప్లై చేసేటువంటి ఇది కూడా మనకి ఏంటి అంటే కనుక అది కూడా వీళ్ళు ఇన్ష్యూర్ అయితే కనుక చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం సో మనకి ఒక నోట్ పాయింట్గా మీకు తెలియాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ఇండియా ఈజ్ యాక్చువల్లీ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ద చైనా. సో చైనా తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక ప్రపంచం మొత్తంలోనే సెకండ్ లార్జెస్ట్ కాటన్ ప్రొడ్యూసర్ ఈజ్ ఇండియా. ఎస్ అండి. సో దట్స్ ఇట్. ఫర్దర్ బిఫోర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్స్ దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి మన దగ్గర డెడికేటెడ్ కోర్స్ అయితే ఉంది మనకి. సో ద గ్రూప్ 1 మనకి దీనికి ఛార్జ్ చేసే ఫీ 35,000 రూపీస్ ఫ్రెండ్స్. ఇది మనం డిస్కౌంటెడ్గా 25,000కి మనం దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. గ్రూప్ 2 ఫీ వచ్చేసి మనకి 25,000 మనం ఛార్జ్ చేస్తున్నాము, 18,000కి మనం దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఈఎంఐ ఒకవేళ ఒకే మొత్తంలో పే చేయలేమనుకున్నటువంటి వాళ్ళు ఈఎంఐ ఆప్షన్లో కూడా పే చేసుకోవచ్చు 5,000 పర్ మంత్. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అండ్ యూ కెన్ కాల్ దిస్ పర్టికులర్ నెంబర్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు అడిషనల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే. ఎగ్జాక్ట్లీ ఇలాగే మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా మన దగ్గర డెడికేటెడ్ కోర్స్ అయితే ఉందండి. సో దట్ ఈస్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2. గ్రూప్ 1కి మనకి 25,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము, ఒరిజినల్ ప్రైస్ 35,000. గ్రూప్ 2కి మనం ఛార్జ్ చేసేటువంటిది 18,000 బట్ ద ఒరిజినల్ ప్రైస్ 25,000 రూపీస్. సో మనకి ఇక్కడ ఈఎంఐలో కూడా మీరు పే చేసుకోవచ్చు 5,000 పర్ మంత్. ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది, అన్లైక్ ద అదర్ ఇన్స్టిట్యూట్స్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే కనుక. సో అండ్ యూ కెన్ కాల్ అస్ హియర్ అట్ దిస్ పర్టికులర్ నెంబర్ ఫర్ మోర్ ఎంక్వైరీస్. సో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్ తోటి మీరు మాట్లాడి మీ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. Yes, that's it. Let us come back to that of the last article for today, which is the editorial, the 5 guidelines to the dragon elephant tango. సో మనకి ఏంటి అంటే ఈ ఆర్టికల్ రాసినటువంటి పర్సన్ వచ్చేసి ఫేహాంగ్ కదండి, సూ ఫేహాంగ్ అని చెప్పేసి. హీ ఈజ్ ద 17th చైనీస్ అంబాసిడర్ టు ఇండియా అనమాట. హీ వాజ్ ద చైనీస్ అంబాసిడర్ టు ఇండియా. సో హీ ఈజ్ నో బేసికల్లీ సేయింగ్ లైక్ హౌ ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా కెన్ బి స్ట్రెంగ్థన్డ్ అని చెప్పేసి చెప్తూ 5 ఇంపార్టెంట్ గైడ్లైన్స్ని మనకి అయితే ఇస్తున్నారు. దట్ ఈస్ నోన్ యాజ్ 5 గైడ్లైన్స్ ఆఫ్ మ్యూచువల్స్ అంటారనమాట. దానికి సంబంధించి కీ పాయింట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసాము. సో చూడండి అసలు క్రక్స్ ఏంటి మనకి ఈ ఆర్టికల్కి సంబంధించి ఏంటంటే కనుక దిస్ ఆర్టికల్ ఈజ్ రిటన్ బై క్సూ ఫీహాంగ్ హూ ఈజ్ ద 17th చైనీస్ అంబాసిడర్ టు ఇండియా, డిస్కసెస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా అండ్ అవుట్లైన్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద 5 మ్యూచువల్స్ అనేటువంటి గైడ్లైన్స్ని అయితే కనుక ఇవ్వడం జరిగింది యాజ్ ఎ ఫ్రేమ్వర్క్ దట్ నీడ్ టు బి ఫాలోడ్ బై బోత్ ఇండియా అండ్ చైనా టు ఎన్హాన్స్ ద బైలాటరల్ రిలేషన్స్. సో ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద బైలాటరల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా ఈ యొక్క 5 మ్యూచువల్స్ అనేటువంటి గైడ్లైన్స్ని అయితే ఫాలో అవ్వాలి యాజ్ ఎ ఫ్రేమ్వర్క్ అని చెప్పి మనకి ఈయన చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ దోస్ 5 గైడ్లైన్స్ ఆర్ ద కోర్ ఆఫ్ దిస్ ఆర్టికల్ రివాల్వ్స్ అరౌండ్ ద 5 మ్యూచువల్స్ విచ్ ఆర్ లైక్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా, దెన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, దెన్ మ్యూచువల్ ట్రస్ట్, దెన్ మ్యూచువల్ అకామిడేషన్ అండ్ దెన్ మ్యూచువల్ అకంప్లిష్మెంట్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క 5 గైడ్లైన్స్ని మనకి ఏంటి అని అంటే స్పెసిఫై చేయడం జరుగుతుంది. దట్ ఈస్ మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ ట్రస్ట్, మ్యూచువల్ అకామిడేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యూచువల్ అకంప్లిష్మెంట్. సో ఈ 5 ఏరియాస్ని కనుక మనం స్ట్రెంగ్తన్ చేసుకున్నట్లయితే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా రిలేషన్స్ అనేటువంటివి మనకి ఇంకా స్ట్రెంగ్తన్ అవుతాయి అని చెప్పడం ఏంటి అని అంటే ఈ యొక్క మెయిన్ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓకేనా. సో ఇఫ్ యూ కెన్ రీడ్ ఫర్దర్ ఆన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ బికాస్ ఇట్స్ అన్ ఈజీ వన్ ఓన్లీ. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ఓవర్ వ్యూ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మనకి ఏంటి అని అంటే కనుక సో ద కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి క్వశ్చన్ మనకి ఏంటి అని అంటే కరెంట్ అఫైర్స్ రిలవెన్స్ అయితే ఉంటుంది బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి. సో దానికి సంబంధించి హిందూ న్యూస్ పేపర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ అండి. మనకి అరౌండ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచి మనకి రావడం అయితే జరుగుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ 50% మనకి దెర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్ అనేటువంటి వాటి నుంచి అయితే మనకి వస్తాయి. ఇక్కడ మనం ఆల్రెడీ మన ప్లాట్ఫామ్లో హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే చేస్తున్నాం మనం యూట్యూబ్లో. బట్ అన్లైక్ ద అదర్ 50% అంటే టు కవర్ ఆల్ దీస్ సోర్సెస్ కూడా మనం కవర్ చేస్తున్నాము అండర్ ఎన్ ఇనిషియేటివ్ కాల్డ్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అండర్లో మనం దీన్ని అయితే కవర్ చేస్తున్నాము. ఇక్కడ మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటిలన్నిటి గురించి కూడా మనం ఏంటి అని అంటే కనుక
డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది వీటి నుంచి ఆర్టికల్స్ని. సో ఓకే, మీకు ఇక్కడ లైవ్ క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ లైవ్ క్లాసెస్ బైలింగ్వల్ మోడ్లో మనం అయితే చెప్పడం అయితే కనుక జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. అట్ ద డిస్కౌంట్ ఆఫ్ 50% డిస్కౌంట్ 5,000 రూపీస్కి మనం దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఓకేనా, ఓన్లీ వన్స్ మాత్రమే మీరు పే చేస్తారు ఫర్ ద లైఫ్ టైం టిల్ యూ రిమైన్ ఇన్ ద యూపీఎస్సీ వరల్డ్. యూ కెన్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ లైవ్ క్లాసెస్, వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ అండ్ ద డైలీ, వీక్లీ అండ్ పీడిఎఫ్స్ మీరు అయితే కనుక పొందొచ్చు. అట్ ద సేమ్ టైం బైలింగ్వల్ మోడ్లో ఉంటుంది. మీకు క్లాస్ నోట్స్ కూడా మీకైతే ఇవ్వబడుతుంది. ఎస్ ఫ్రెండ్స్, అలాగే సో ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, బట్ బిగినర్స్కి సజెస్ట్ చేసేటువంటిది ఎన్సీఆర్టీస్ని చదవమని. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో ద అప్రోచ్ హౌ టు స్టడీ ద ఎన్సీఆర్టీస్. సో ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద ఎన్సీఆర్టీ థింగ్ యాజ్ వెల్. ఓకే, ఎన్సీఆర్టీస్కి సంబంధించి కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో దేర్ వాజ్ అనదర్ డెడికేటెడ్ కోర్స్ మన దగ్గర ఉందండి. ఇది మనం ఏంటి అని అంటే కనుక దీనికి కూడా మనం ఏంటి అని అంటే సో 10,000 రూపీస్ ఈజ్ యాక్చువల్లీ ద ఒరిజినల్ ప్రైస్, బట్ 5,000 రూపీస్కి మనం దీన్ని ఆఫర్ అయితే కనుక చేస్తున్నాం. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. సో ఎన్సీఆర్టీస్ మీద కోర్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే జిఎస్ పేపర్స్తో పాటుగా మనకి ఏంటంటే ఆప్షనల్ కూడా వెరీ ఇంపార్టెంట్. మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ మన దగ్గర ఉన్నాయి. పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషో, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్నీ కూడా. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 25,000 రూపీస్ ఫ్రెండ్స్. ఒకేసారి పే చేయలేమనుకున్న వాళ్ళు 5,000 పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇది మీకు ఆఫర్ ఓన్లీ మనకి 15th ఆగస్ట్ వరకు మాత్రమే. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు. ఎస్, కమింగ్ బ్యాక్ టు దట్ ఆఫ్ ద టుడేస్ క్వశ్చన్ మేము వచ్చినట్లయితే కనుక ఎస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి అడుగుతున్నారు. పాయింట్ నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటున్నారు. నెంబర్ 2, ద డెసిషన్స్ ఆఫ్ ద సెబీ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద సెక్యూరిటీస్ అపిలేటెడ్ ట్రిబ్యునల్, సాట్, ఎస్ఏటి అని చెప్పేసి ఇచ్చారు. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? 1 only correct, 2 only correct, both 1 and 2, and as well as none of the above. I hope you already know the answer. If you know the answer, please comment your answer, and at the same time please like the video. Okay, please like the video if you have really liked it, and show us your love and as well as this thing in the form of your likes and as well as comments. Yes, okay friends, thank you so much. Let's meet again tomorrow with the 4th August daily Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye Andy.